రాముణ్ణి పట్టుకుంటే రాముడే నడిపిస్తాడు. ఎన్నిసార్లు పట్టుకోవాలి? 10 సార్లు 100 సార్లు రామ రామ అనాల్సిన అవసరం లేదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే, ఒక్కసారి శ్రీరామా నీ శరణు అంటే చాలు. అభయం సర్వభూతేభ్యో, భయం లేకుండా చేసేటువంటి చేయి రామచంద్రమూర్తి వారు. పిలిచాడు చక్కగా, చాలా వినయంగా. కుశలవులు ఇద్దరు కూడా రామకథ గానం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఆశ్చర్యపోయినాడు రామచంద్రమూర్తి వారు. ఎవరయ్యా మీరు? అయ్యా మేము వాల్మీకి మహర్షి శిష్యులం. కథ ప్రారంభించినారు. సర్వాపూర్వమియం యేషాం ఆసీత్ కృష్ణా వసుంధర, ప్రజాపతిముపాదాయ నృపానాం జయశాలినాం. అయోధ్యాపట్నంలో రామకథను రాముడి ఎదుట వినిపిస్తూ ఉన్నారు కుశలవులు. ఎక్కడి నుంచి మొదలుపెట్టినారు అంటే, సర్వాపూర్వమియం యేషాం ఆసీత్ కృష్ణా వసుంధర, ప్రజాపతిముపాదాయ నృపానాం జయశాలినాం. ఇది సూర్యవంశం అని చెప్పబడుతూ ఉన్నది. ఈ సూర్యవంశం సూర్యుడితో ప్రారంభమై తర్వాత వైవస్వత మనువు, సూర్యుడి యొక్క పుత్రుడు వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు దగ్గర నుంచి నిజంగా చెప్పాలంటే భూలోకంలో రాజ్య పరిపాలన ప్రారంభమైంది. అయోధ్యాపట్టణం కేంద్రంగా భూలోకంలో వైవస్వత మనువు పరిపాలన ప్రారంభమైంది. వశిష్ఠ వారిని, అప్పటికే వశిష్ఠ వారు సప్తఋషులు, బ్రహ్మర్షి, ఆయన్ను తమ పురోహితునిగా పెట్టుకున్నాడు. వైవస్వత మను అంటే వశిష్ఠుల సీనియారిటీ చూడండి. ఇక్కడ వంశము స్టార్టింగ్ నుంచి ఆయనే పురోహితుడు, ఇంటి పురోహితుడు. ఎప్పటి వరకు? వంశం పోయేదాకా. ఆ సప్తర్షి గణంలో ఉన్నటువంటి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని యొక్క గొప్పతనం అది. అందుకే ఇప్పటికీ కూడా వారు సజీవంగా ప్రతివాడి గృహస్థాశ్రమం చక్కగా పండాలని చెప్పి గృహస్థాశ్రమంలో చిట్ట చివరికి పూర్ణాహుతిగా చెప్పబడుతున్నటువంటి ఆ క్రియల్లో అరుంధతి దర్శనం. అరుంధతి దర్శనం అంటే ఒక్క అరుంధతే ఉంటుందా? పతివ్రత శిరోమణి ఒంటిగా ఉండదు కదా, భర్తతో పాటే ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? భార్యాభర్తలు వశిష్ఠ అరుంధతుల యొక్క దివ్యమైన అనుగ్రహం పొంది అంత గొప్పగా మీ ఆశ్రమాన్ని నడుపుకోండి అని. అంటే మొట్టమొదటి ఆశీస్సులు వాళ్ళవే ప్రతి పెళ్లి చేసుకున్నవాడు పొందుతున్నది. ఇక్కడ వశిష్ఠుల వారిని పిలిచారు. స్వామి, నగర నిర్మాణం అయిపోయింది. నగరానికి తగ్గట్టుగా ఎప్పటికీ నిత్యము ప్రవహించేటువంటి ఒక నది ఉంటే బాగుండు కదా. ఎప్పుడు కానీ సివిలైజేషన్, నాగరికత, జనుల యొక్క జీవన విధానం గొప్పగా ఉండాలంటే ఖచ్చితంగా నదీ తీర ప్రాంతమై ఉంటేనే అది గొప్పగా నిలబడుతుంది. నీళ్లు లేకుంటే ఏమీ లేదు. అందుకే నీళ్లలో పట్టుకున్నాడు ఆయన. నారాయణుడు అంటే అదే అర్థం. నారాయణుడు ఉన్నది ఎక్కడా? నీళ్ళ ఇంపార్టెన్స్ అది. కాబట్టి ఇంత గొప్ప నగర నిర్మాణం అయిపోయింది. అపార్ట్మెంట్ పెద్దదైనా ఇప్పటికే వాటర్ ట్యాంకులు రాబట్టే. అంతేనా? నీటి ప్రాముఖ్యత. కాబట్టి భవిష్యత్తులో తరతరాలుగా అయోధ్యలో నివసించేటువంటి జనులందరికీ ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఒక నది కావాలి. ఎట్లా అన్నారు? అయితే మానస సరస్సు అక్కడి నుంచి ప్రవాహాన్ని తీసుకొని రావాలి. అక్కడున్నది హిమాలయాల్లో, అక్కడి నుంచి ప్రవాహం రావాలి. కాలువ తవ్వాలి కదా. గోదావరి ఎక్కడ ఉంటే మన ఇంటి పక్క నుంచి పోతుందా? మిషన్ భగీరథ పెట్టాలా? అట్లాగే వైవస్వత మను ఆలోచించి మానస సరస్సు బ్రహ్మగారు తన మనస్సంకల్పంతో సృష్టించినటువంటి సరస్సు. భాగవత రీత్యా కర్దమ ప్రజాపతిని అనుగ్రహించడానికి వచ్చినటువంటి నారాయణుడు కర్దమ ప్రజాపతి యొక్క తపస్సును చూసి ఆనందపడిపోయి ఆనంద బాష్పాలు పడ్డటువంటి సరస్సుది. అది మానస సరస్సు యొక్క గొప్పతనం.
అక్కడి నుంచి ఆ పవిత్రమైనటువంటి జలం అయోధ్యకు తేవాలంటే ఎట్లా అని చెప్పి బ్రహ్మగారిని అలాగే విష్ణువును శివుణ్ణి ప్రార్థన చేసి తన ధనస్సులో ఉండేటువంటి ఒక బాణాన్ని ప్రయోగం చేసినాడు. అమ్మా, మా అయోధ్య వైపు ప్రవహించవమ్మా ప్రార్థన చేసినాడు బాణం వేసి. ఆ బాణంతో మానస సరస్సు చీల్చబడి అయోధ్య వైపుకు ఒక ప్రవాహం వచ్చింది. అందుకే శరయు అని పేరు. శరము అంటే బాణం, బాణము చేత చీల్చబడి వచ్చినటువంటిది కాబట్టే దానికి శరయు. సరస్సు నుంచి వచ్చింది కాబట్టి సరయు. రెండూ సార్థకమే. అట్లా వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి నది సరయు. మానస సరస్సు స్నానం, సరయు స్నానం. తల్లిని బట్టి నమస్కారం చేసినా, బిడ్డను నమస్కారం చేసినా, ఆత్మావై పుత్రనాభాసి సజీవ శరదశతం. కొడుకును గౌరవించినా తండ్రికి దక్కుతుందని వేదమే చెప్పింది. కాబట్టి సరయు అంత పవిత్రమైనది, అంత పవిత్రమైనటువంటి ప్రాంతం కాబట్టే, అంత మహనీయుల చరిత్ర కలిగిన వంశం కాబట్టే, అంత గొప్ప భూమి కాబట్టే భగవంతుడు ఆ భూమిలో తన జన్మభూమిగా మార్చుకున్నాడు. ఎందుకు మా కరీంనగర్లో పుట్టలేదు? ఆయన కూడా రావాలంటే ఆలోచన ఉంటుంది కదండి. ఎవరికి తల్లిదండ్రులుగా రావాలి, ఎవరికి పుత్రుడిగా రావాలి, ఏ ప్రాంతంలో రావాలి, ఎంత ప్రణాళిక ఉంటుంది భగవంతుడికి. అందుకే ఎంత గొప్ప వంశమయ్యా అంటే ప్రారంభించినారు. వైవస్వత మనువు దగ్గర నుంచి ప్రారంభమైందయ్యా ఈ వంశం. తర్వాత ఇక్ష్వాకువు పరిపాలనలోకి వచ్చినాడు. వైవస్వత మనువు తర్వాత ఇక్ష్వాకు మహారాజు ద్వారా ఇంకా రాజ్య విస్తరణ చాలా గొప్పగా జరిగింది అన్నారు. అదే వంశంలో ఇక్కడ వంశం మొత్తం కూడా మనం కీర్తించేటువంటి అవకాశం, సమయం లేదు. కాబట్టి అందరూ గొప్ప వాళ్ళే, కానీ అసలు రావాల్సిన వాడు ఇంకా రాలేదు. ఆ వంశంలో ఇక్ష్వాకు తర్వాత వచ్చినవాడు. ఎందుకు ఈ చరిత్ర చెప్తున్నామంటే, ఎందుకు చెప్తున్నామో తెలుసునా? పెళ్లిలో కూడా ఇది చెప్తాం మనం. పెళ్లిలో కూడా వంశావళి కీర్తిస్తారా లేదా? ఏం కీర్తిస్తాం? ఫలానా ఆయన కొడుకు, ఫలానా ఆయన మనవడు, ఫలానా ఆయన మునువడు. మనకు తెలిసింది మూడే. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్పాలి. వాస్తవంగా సీతారాముల పెళ్లిలో జరిగింది అదే. స్టార్టింగ్ ఎక్కడ, ఇప్పటి వరకు అప్ టు డేట్ ఉన్నది అక్కడ సమాచారం. మనకు మన తాత పేరు ఏమో ఉండే, ఏ పెళ్ళిళ్ళని అడుగుతాడు, అయ్యగారు మీకేమైనా గుర్తా? మీ తాత, మీ కుటుంబం, మా తాత కూడా మీరే కదా పూజలు చేయించి. అసలు నీ వంశం గురించే నీకు, నీ ఇంటి గురించే నీకు తెలియనప్పుడు నీ దేశం యొక్క సౌభాగ్యం ఎట్లా తెలుసుకోగలవు? నీ దేశం గొప్పతనం ఎట్లా చెప్పుకోగలవు? నీ ఇంట్లో ఉన్నటువంటి నీ గొప్ప వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళండి, మా తాత ఎంత గొప్ప దానం చేసినాడు తెలిసినా, ఈ ఊర్లో దేవాలయం మా తాత కట్టి అంటే అర్థం ఏమిటో తెలిసినా? నువ్వు అట్లాంటి వంశంలో ఎందుకు ఆ మాట చెప్పినాడు తెలిసినా? రికార్డు మా వాళ్ళు కట్టించిందని నువ్వు పెత్తనం కాదు, అట్లా నువ్వు కూడా మంచి కార్యక్రమాలు చేయమని. మీ తాత ఇంత గొప్పగా చేస్తే నువ్వు ఇంకా గొప్పగా చేయి అని చెప్పుకోవాలి. కానీ అంటే మన పాలసీ ఏంటంటే అనుభవించడమే అలవాటు అయిపోయింది. కాబట్టి వంశం ఎందుకు కీర్తన? ఎందుకు కీర్తన అంటే ఇంత గొప్ప మహానుభావులు నిలబెట్టినటువంటి వంశంలో మనం వచ్చి పడ్డాం. మరి దానికి తగ్గట్టుగానే మన ప్రవర్తన ఉండాలి. నువ్వు తక్కువ చేయకున్నా పర్వాలేదు, ఉన్నదైతే నిలబెట్టు. ఇంటి పేరు అంతే కదా, వేరే పేరు దగ్గర ఉన్న ఇంటి పేరు నిలబెడితే చాలు. అది తెలియాలంటే వంశం గురించి తెలియాలి. నీ తాత ముత్తాతల గురించి తెలిస్తే భగవంతుని దాకా తెలుస్తుంది. వాడు అడుగుతాడు, దేవుడు ఉన్నాడా సార్? దేవుడు ఉన్నాడా? దేవుని దాకా ఎందుకు? మీ ముత్తాత ఎవరు, ఆయన ఏం చేసిండో ఒకసారి చెప్పు. ఒక్కసారి నీ వంశము సిరీస్, ఎవడి వంశం వాడు గుర్తించగలిగితే దేవుడి దాకా. అసలు వాస్తవంగా ఈ చైన్ ఒక్కసారి గమనించండి. వెనుకకు 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 వెళ్తే నిజంగా వెతుక్కోగలిగితే ఫస్ట్ పాయింట్ ఎక్కడ?
అక్కడి నుంచే వచ్చింది కదా విశ్వమంతా. అందుకే వంశావళి కీర్తన. ఎందుకు 2 వంశాలు ఎందుకు చెప్తున్నారు తెలిసిన పెళ్లిలో? ఆ అమ్మాయి ఇంత గొప్ప వంశంలో పుట్టి ఇంత గొప్ప సంప్రదాయం ఉన్నది, ఆ సంప్రదాయాన్ని కూడా నువ్వు కాపాడుకోవాలి. ఇప్పుడు మీ ఇంటి పేరుకు వస్తున్నది ఆవిడ, కానీ ఆ ఇంటి గౌరవం కూడా నువ్వు అల్లుడిగా నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. లేకుంటే వన్ సైడ్గా ఈయన వంశమే చెప్పచ్చు కదా. ఇటు వంశం ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడ అల్లుడు కాదు, అల్లుడిగా ఉన్నవాడు కొడుకుగా కూడా వెళ్తున్నాడు. అక్కడ మామ కన్యాదాత తండ్రితో సమానం శాస్త్రరీత్యా. స్త్రీ ఏ రకంగానైతే బ్యాలెన్స్ చేస్తున్నదో నువ్వు కూడా గౌరవంలో అంత బ్యాలెన్స్ నిలబెట్టగలగాలి. మా మామ ఏమీ లే, కట్నమే, పెళ్ళిళ్ళే. అందుకోసమే వంశం. ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే, ఏదైనా దానం చేసేటువంటి సందర్భం ఉన్నప్పుడు పెద్దవాళ్ళ స్మరణ చేస్తూ వాళ్ళు ఇచ్చిందే నేను ఇస్తున్నానయ్యా, నాదేం లేదయ్యా అనేటువంటి ఒక వినయ భావం ప్రదర్శించడం అక్కడ ఒక లక్షణం. ఎన్నో ఆంతర్యాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వైవస్వత మను యొక్క పుత్రుడు ఇక్ష్వాకు మహారాజు కూడా రాజ్యం చాలా గొప్పగా విస్తరణ చేసి ఉన్నాడు. తర్వాత అదే వంశంలో కుక్షి, వికుక్షి, బాణ, అనరణ్య, పృథు, త్రిశంకు, దుందుమార, యవనాశ్వ, మాంధాత, సుసంధి, ధ్రువసంధి, భరత, అసిత, సగరుడి చరిత్ర కూడా వచ్చింది. ఈ సగరుడి ద్వారానే ఈ మొత్తం రామాయణంలో, వాల్మీకి కృత రామాయణంలో వైవస్వత మనువు గారి గురించి గొప్పగా లేదు. ఈ సిరీస్ మొత్తం ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ సిరీస్లో మాంధాత గురించి కూడా ఎక్కడో లవణాసుని దగ్గర వచ్చింది చరిత్ర, కానీ సగరం దగ్గర పట్టుకున్నారు. సగరుని దగ్గర సగర చక్రవర్తి కథ కొంచెం గొప్పగా చెప్పబడ్డది రామ కథలో. మరి వంశంలో అందరు గొప్ప వాళ్ళే కదా, ఇక్కడ ఎందుకు పట్టుకున్నారు వాల్మీకి మహర్షి? ఎక్కడ పట్టుకోవాలో తెలియాలి. ఎక్కడ చెప్పినారో తెలుసు నా కథ. సగరుడి వల్ల వచ్చింది గంగ. సగర కథ ద్వారా వచ్చిందే గంగ అవతరణకు మూలం అక్కడ సగరుడి అశ్వమేధ యాగం. అవునా కాదా? కథ వస్తుంది మునుముందు. గంగ లోకానికి వచ్చింది. గంగ అవతరణం గురించి చెప్పేటువంటి సందర్భంలో చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే ఇంత గొప్ప నదిని, ఇంత జీవకోటి, ఇంత పరమ పవిత్రంగా గంగా అని చెబితేనే, గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్చతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి. పేరు చెప్తే చాలు, ఇంట్లో నీళ్లు పోసుకున్నా కానీ గంగలో మునిగిన ఫలితం వస్తున్నదంటే అంత పవిత్రత లోకానికి తీసుకువచ్చినటువంటి వంశం మీ వంశమయ్యా. ఎవడి కుటుంబమైనా వాడి స్వార్థం కోసం తన మనవలు బతకాలి, తన మునివలు బ్రతకాలని చెప్పి ఆస్తి సంపాదించిపోతారు కావచ్చు, కానీ లోకమంతా ఉద్ధరింపబడేటువంటి గొప్ప లక్ష్యం, గొప్ప అనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర ఏదైనా ఉన్నదా అది మీ చరిత్ర అయ్యా. తను బతకడం కాదు, నలుగురిని బతికించగలగాలి. అది కుటుంబ వ్యవస్థ. అది చెప్పడమే ఇక్కడ పరమార్థత. గంగ గురించి చెప్పినారు. ఎందుకు చెప్పినారో తెలుసునా? అహల్య అమ్మవారి యొక్క శాపము విమోచనం కంటే ముందు గంగ గురించి ఎత్తుకున్నాడు వాల్మీకి మహర్షి.